ప్రోమో అయితే వచ్చేసింది గైస్. మీలో ఎంత మందికి ప్రోమో చూసిన వెంటనే అరే బిగ్ బాస్ ఇదిరా గేమ్ అంటే, ఇలాంటి గేమ్స్ ఇన్ని రోజులు ఎక్కడ దాచిపెట్టినోరా అనే ఫీలింగ్ ఎంతమందికి వచ్చిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే ప్రోమో చూసిన తర్వాత రాసుకున్నా మొత్తం చెప్పడానికి. నాకైతే ప్రోమో చూసిన తర్వాత ఇది ఏదైతే టాస్క్ ఉందో బా నాకైతే పిచ్చగా నచ్చేసింది. దాంట్లో విష్ణుప్రియ అండ్ నిఖిల్ ఇద్దరు ఆడడం, ఇక ఆల్మోస్ట్ విష్ణుప్రియ ట్రై చేసింది. బట్ ఏమైంది అసలు స్టార్టింగ్ టు ఎండింగ్ మనం మొత్తం మాట్లాడుకుందాం. మొత్తం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. షార్ట్ అండ్ స్వీట్లో మీకు నేను ఖచ్చితంగా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఏంటిది, మనం లాస్ట్ వీక్లో చూసుకుంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ దానికి కొన్ని గేమ్స్ పెట్టిండు, 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని పెట్టిండు. వాళ్ళని ఆపాలంటే బిగ్ బాస్ పెట్టిన ఏదైతే గేమ్లు ఉంటాయో, ఆటలు ఉంటాయో, ఆ ఆటలు లోపలున్న ఈ హౌస్ మేట్స్ అందరూ ఆడి విన్ అయిందంటే, విన్ అయిన ప్రతి గేమ్కి బయట నుంచి వచ్చే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపడానికి ఛాన్స్ ఇచ్చిండు. కానీ మనోళ్ళు ఏం చేసిళ్ళు, 6 గేమ్స్లల్లా 2 గెలిచి మిగతాయి ఓడిపోయిళ్ళు. సో మొత్తానికి ఇప్పుడు మళ్ళీ అది ఏదైతే సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ని ఆపేసిండో, ఆ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అనే టాస్క్ని మళ్ళీ షురూ చేసిండు బిగ్ బాస్. ఇప్పుడు ఏంది, లాస్ట్ టైం ఏమో అందరు కలిసి ఆడిళ్ళు, ఇప్పుడు ఏంటంటే క్లాన్స్ ఒక్క క్లాన్ వాళ్ళు తప్పు చేస్తే ఆ క్లాన్లో వాళ్ళు బయటికి పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ క్లాన్లో వాళ్ళు ఇప్పుడున్న 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏవైతే వీళ్ళు ఆపగలిగినారో, 9 వైల్డ్ కార్డ్స్ వరకు తీసుకెళ్ళగలిగినారో, ఆ 9 వైల్డ్ కార్డ్సే కాకుండా ఇంకా 12 అనేవి ఆడవచ్చు అనే ఒక భయం పెట్టాడు. సో దానికి ఈ గేమ్స్ స్టార్ట్ చేసి మళ్ళీ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అనే టాస్క్లు స్టార్ట్ చేసిండు. ఆ టాస్క్లో భాగమే తాళం విడిపించు, టైర్ని నడిపించు. ఇప్పుడు ఏదైతే మనం ప్రోమోలో చూసింది ఉందో అది టాస్క్ ఏంది, స్విమ్మింగ్ పూల్లో ఈ టైర్లు పెట్టి ఒక దానికి కట్టేసి తాళం వేసి పారేసిళ్ళు. స్విమ్మింగ్ పూల్ పక్కన తాళాలు పెట్టిళ్ళు. శక్తి క్లాన్ నుంచి నిఖిల్, కాంతార క్లాన్ నుంచి విష్ణుప్రియ ఇద్దరు పోటీకి దిగిండు. దీంట్లో ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనం అండర్ వాటర్ పోయి తాళం తీసి టైర్స్ని బయటకు తీసుకొని రావాలి. బ్రీత్ కంట్రోల్ ఉండాలి, కాన్షియస్ ఉండాలి, టైమింగ్ ఉండాలి. విత్ ఇన్ టైంలో ఏ క్లాన్ వాళ్ళైతే గెలుస్తారో ఆ క్లాన్ వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది ఆపడానికి. లేకపోయిందంటే ఓడిపోయిన క్లాన్ వాళ్ళ నుంచి బయటికి పోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీంట్లో నిఖిల్ స్ట్రాంగ్గా ప్లే చేసిండని నాకు అనిపిస్తుంది. కానీ టైర్లు అయితే వాటర్ల నుంచి తీసుకురాగలిగిండు, కానీ ఆ టైర్లు తీసుకొని స్లాట్లో పెట్టి ఇలా ఒక ఇలా 2 ఇట్లా రాడ్స్ పెట్టిండు. ఆ మధ్యలో నుంచి టైర్ పోయేంత స్పేస్ ఉంది. మనం ఈ గ్యాప్ నుండి వాటిని తొయ్యాలి. 5 టైర్స్ని తీసుకొచ్చిండు, కానీ దాంట్లో వేయలేకపోయాడు. ఏం లాభం? సో దానికి ఏం చేయలేము. బట్ విష్ణుప్రియ తాళం కూడా తీయలేకపోయింది. బట్ ఇట్స్ ఓకే, మనం చూద్దాం ఇంక ఏమవుతుంది అనేది. సో ఇప్పుడు ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్కి సంబంధించిన ఈ గేమ్స్లలో 6 గెలిచిళ్ళు, 2 ఓడిపోయిళ్ళు, 8 పెడితే. సో 8 -2 మైనస్ అండ్ ప్లస్ చేసి 4 అంటే ఇప్పుడు ఖచ్చితంగా 12 మెంబర్స్ దింపుతారు అని ఏదో చెప్తుండు లెక్క నాగమణికంట. కానీ అక్కడ ఏం లేదు. ఓవరాల్గా ఏంటంటే 8 మంది కంటెస్టెంట్లని దింపుతున్నాడు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 8 మంది కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్లో రాబోతున్నారు. వాళ్ళు ఎవరు, ప్రీవియస్ గేమ్స్లో ఆడిన వాళ్ళు, ప్రీవియస్ సీజన్స్లో ఆడిన వాళ్ళు. యాంకర్ రవి అవ్వచ్చు, మెహబూబ్ దిల్సే అవ్వచ్చు, అశ్వత్థామ 2.0, గౌతమ్ కృష్ణ అవ్వచ్చు, నైని పావని అవ్వచ్చు, హరితేజ్ అవ్వచ్చు, ఓకే, ముక్కు అవినాష్, జబర్దస్త్ రోహిణి, ఇట్లా వీళ్ళు కొంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో అక్టోబర్ 5న రాబోతున్నారు. కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎట్లుంటాయి, ఎంతమంది వస్తున్నారు అనే క్లారిటీ హౌస్ మేట్స్కి లేదు పాపం. బట్ బయట ఉన్న మనకి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకి క్లారిటీ ఉంది. సరే, వాళ్ళు కొట్టుకుంటారు, టాస్క్లన్నీ బాగానే చేస్తారు. నాకు పర్టికులర్గా ఈ టాస్క్ మాత్రం చాలా బాగా నచ్చింది. మీకు టాస్క్ నచ్చిందా, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకే. అండ్ ఇంతగానం చేస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా బాధేస్తుంది గాయస్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని 10 మందికి షేర్ చేసి మీ ఒపీనియన్స్ని కామెంట్లో పెడితే మనం కలిసి మాట్లాడుకున్నట్టు, బిగ్ బాస్ గురించి డిస్కస్ చేసినట్టు అనిపిస్తుంది, అంతేనా కదా? సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మరొక రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తా. మనం మొత్తం బిగ్ బాస్ని కుల్లా విప్పి మాట్లాడుకుందాం. ప్రతి క్లారిటీ ఇస్తూనే ఉంటా. సో నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్.